కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం. అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం. సీఎం మరేదురుగా కరీంనగర్. నిన్న రైల్వే అధికారులు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ముంబై నుంచి కరీంనగర్ వరకు రైలుని పునఃప్రారంభించారు. ఇటీవల కరీంనగర్ రైల్వే స్టేషన్ కొంత ఆధునీకరించబడింది. గతంతో పోల్చితే కరీంనగర్కి రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనం చాలా రోజుల క్రిందట కూడా చూస్తే కనుక రైల్వే కనెక్షన్ కరీంనగర్ పెద్దగా లేదు. ఏదో గూడ్స్ రైల్స్ అవి ఇవి వచ్చేటి కానీ పూర్తి స్థాయిలో పెద్ద నగరాల నుంచి కరీంనగర్కు పెద్దగా రైల్ కనెక్షన్స్ చాలా తక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో కొంత కరీంనగర్కి పెద్ద నగరాల నుంచి కనెక్షన్స్ పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా చూస్తున్నాం, ముంబై నుంచి కరీంనగర్కి రైల్ని పునఃప్రారంభించడం జరిగింది అధికారులు. లోకమాన్య తిలక్ టర్మినస్ రైలు పునఃప్రారంభం. ముంబై కరీంనగర్ రైలుని అధికారులు పునఃప్రారంభించారు. 2013 వరకు ముంబై నుంచి నిజామాబాద్ వరకు నడిచినటువంటి ఎక్స్ప్రెస్ రైలుని 2018 నుంచి కరీంనగర్ వరకు పొడిగించారు. 2020లో కరోనా సమయంలో రైలును నిలిపివేశారు. మంగళవారం నుంచి ముంబై నుంచి కరీంనగర్ కు రైలును పునఃప్రారంభించారు. వారానికి ఒకసారి ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ నుంచి కరీంనగర్ కు ప్రత్యేక రైలుని నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ నుంచి ముంబైకి బయలుదేరుతుంది. మళ్ళీ ఎప్పుడు గురువారం రోజు చేరుకుంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కోరుట్ల మెట్పల్లి రైల్వే స్టేషన్ లో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలుకి హాల్టింగ్ ఉందని కరీంనగర్ రైల్వే స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భానుచందర్ తెలిపారు. సో మంచి డిసిషనే రైల్వే అధికారులు. ఎందుకంటే కరీంనగర్ నుంచి ముంబైకి పోయేటువంటి వాళ్ళు ఉంటారు, ముంబై నుంచి కరీంనగర్ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ముంబైలో కరీంనగర్ నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. గతంలో కూడా ముంబై నుంచి నిజామాబాద్ వరకు రైలు ఉండేది. 2018లో ఏం చేశారంటే ఈ యొక్క నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు పొడిగించారు. సో కోవిడ్ తర్వాత దాన్ని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభించడం జరిగింది. సో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం కొంత కరీంనగర్ ప్రజలకు యూజ్ అయ్యేదే. సో ఎంతైనా కరీంనగర్ రైల్వే స్టేషన్ కొంత ఆధునీకరించిన తర్వాత కొంత రైల్వే కనెక్షన్స్ పెరుగుతున్నాయి, ఇంకా పెరగాలి. సో కరీంనగర్ ఇంకా రైల్వే కనెక్షన్స్ పెరగాలి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి కనెక్షన్స్ పెరగాలి. అదేవిధంగా వరంగల్ కి కనెక్షన్స్ వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో కరీంనగర్ లో ప్రజలు ఎక్కువగా బస్ ఫెసిలిటీస్ ని ఎక్కువ వాడుతున్నారు, ట్రైన్ ఫెసిలిటీస్ ని చాలా తక్కువ వాడుతున్నారు. ఏదో సుదూర ప్రాంతాలకు ఈ రకంగా ముంబైకి లేకపోతే తిరుపతి పోవడానికి తప్పితే పెద్దగా కరీంనగర్ ప్రజలు ఈ యొక్క ట్రైన్ ఫెసిలిటీని వాడుతున్నట్టు పెద్దగా అనిపించదు. ఎక్కువగా బస్ ఎక్కే పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ పోవాలంటే ఎవరు కూడా ట్రైన్ ఎక్కి వెళ్ళారు, అందరు బస్సులే వాడతారు. వరంగల్ పోవాలన్నా కానీ ఖచ్చితంగా అందరు బస్సులే వాడతారు. ఎందుకంటే ఇన్ టైం ఫెసిలిటీ అనేది ట్రైన్ ఫెసిలిటీ కరీంనగర్కి లేదు. సో అటువంటి ఫెసిలిటీ వస్తే కనుక కరీంనగర్కి ఎక్కువ ట్రైన్స్ కనుక మీరు అలొకేట్ చేస్తే కరీంనగర్లో ఎక్కువ హాల్టింగ్స్ ఉంటే ఇన్ టైంలో పోగలుగుతాము. బస్సు కంటే మేము ఈజీగా తక్కువ డ్యూరేషన్ ఉండదు అనుకో పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకా కరీంనగర్ ప్రజలకు ఆ ఫెసిలిటీ లేదు. సో అది డెవలప్ కావాలి. కరీంనగర్లో ఇంకా ట్రైన్ ఫెసిలిటీస్ పెరగాలి, ఎక్కువ ట్రైన్స్ హాల్టింగ్ కావాలి. అలాంటప్పుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది, ఎక్కువగా లాంగ్ జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది.